ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. పీఎం స్వనిధి పథకం పునర్వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలోని కామారెడ్డి వరద బాధితులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. పీఎం స్వనిధి పథకం పునర్వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రుణ వ్యవధిని 2024 డిసెంబర్ 31 తర్వాతి కాలానికి పొడిగించాలని తీసుకున్న నిర్ణయాలకు సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో రుణ వ్యవధిని 2030 మార్చి 31 వరకు పొడిగించారు. పీఎం స్వనిధి పథకం పునర్వ్యవస్థీకరణ ద్వారా 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులు సహా మొత్తం 1,15,00,000 మందికి ప్రయోజనం చేకూరనుంది. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడ సితార సెంటర్లో ఏర్పాటు చేసిన డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి నేను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా ఘనంగా నిర్వహించే అతిపెద్ద పండుగ వినాయక చవితి అని అన్నారు. రాష్ట్రంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొంటూ అందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. వినాయకుడికి పూజ చేశాం, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను. తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. వాగులు, కాలువలు పొంగి పొర్లుతూ ఉండడంతో కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీరు ప్రవహించే ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించాలన్నారు. చెరువులు, కుంటలకు గండ్లు పడే అవకాశం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, వైర్ల వద్ద అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలకు సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. వర్షాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిన సందర్భాల్లో తక్షణమే స్పందించి ప్రమాదాలను నివారించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల సుస్థిర అభివృద్ధిలో సహకార సంస్థల పాత్ర కీలకమని తెలుపుతూ ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్థిరమైన జీవనోపాధి సృష్టించడానికి, వారి ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ వ్యవస్థను గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ర్యాలీలు, సమావేశాలు, మారథాన్లు నిర్వహిస్తున్నాయి. సహకార వ్యవస్థ ద్వారా జరిగే సమాజాభివృద్ధిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ముఖ్యోద్దేశం. 2030 కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించేందుకు భారత్ వేయాలనుకున్న బిడ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదించింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు భారత ఒలింపిక్ అసోసియేషన్ గత ఏడాది మార్చిలోనే ఇంట్రెస్ట్ ఆఫ్ హోస్టింగ్ అంటూ లెటర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ మేరకు క్రీడాశాఖ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ప్రపంచ స్థాయి క్రీడా మైదానం, శిక్షణా సదుపాయాలు కలిగిన గుజరాత్లోని అహ్మదాబాద్ సరైన వేదిక అని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 16 వరకు జరగనున్నాయి. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమర్పించారు. అనంతరం కాణిపాకం దేవస్థానంలో నూతన అన్నదాన ప్రసాద భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాల పాలక వర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 5,250 ఆలయాలకు ధూపదీప నైవేద్యం అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడిస్తూ అర్చకులకి గతంలో 10,000 రూపాయల పారితోషికం ఉంటే 15,000 రూపాయలకి పెంచడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకి గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు 10,000 రూపాయలను చేసి దాదాపుగా 5,250 ఆలయాలకి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపిస్తూ వేద పఠనం పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందితే 3 సంవత్సరాలు ప్రతి నెల అర్హత కలిగిన వాళ్ళకి 3,000 రూపాయల లెక్కన సంభావన కింద 600 మంది వేద పండితులకి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలోని కామారెడ్డి వరద బాధితులు అధైర్యపడవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కామారెడ్డి వరద బాధితులను పరామర్శించి అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడారు. వరదలో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి తెలుపుతూ ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ ను కూడా అలర్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ప్రజలతో కూడా వాళ్ళకి ఆపద వస్తే, ప్రమాదకర పరిస్థితి వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ కామారెడ్డిలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తాం. దేశంలో బ్యాంకింగ్ సౌకర్యం లేని వారికి ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి చేర్చే లక్ష్యంతో ప్రారంభించిన అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన పీఎంజేడీ సామాన్యులను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. అతిపెద్ద ఆర్థిక సమగ్రతా పథకంగా జన్ధన్ యోజన గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా 56.16 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఉండగా అందులో 56% మహిళా ఖాతాదారులు ఉన్నారు. ఈ రోజుతో జన్ధన్ యోజన 11 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 నంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాని సరిహద్దు ఒడిశా తీర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం స్వనిధి పథకం పునర్వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలోని కామారెడ్డి వరద బాధితులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.